విద్యుత్ శాఖ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుపుతోంది. మణికొండలో ఏడీఈగా పనిచేస్తున్న అంబేద్కర్పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో ఏసీబీ సోదాలు జరుపుతుంది. 15 బృందాలుగా ఏర్పడిన ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. విద్యుత్ శాఖ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుపుతుంది. మణికొండలో ఏడీఈగా పనిచేస్తున్న అంబేద్కర్పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్తో పాటుగా పలు జిల్లాలో ఏసీబీ సోదాలు జరుపుతుంది. 15 బృందాలుగా ఏర్పడిన ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. విద్యుత్ శాఖ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుపుతుంది. మణికొండలో ఏడీఈగా పనిచేస్తున్న అంబేద్కర్పై అనేక అవినీతి ఆరోపణలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్లో అందిస్తారు. పవన్, మణికొండ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏడీఈగా పనిచేస్తున్న అంబేద్కర్ నివాసంతో పాటు పలు చోట్ల ఏసీబీ అధికారులు రైడ్స్ కూడా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజాము నుంచే మాదాపూర్లోని అతని నివాసంతో పాటు దీనికి సంబంధించిన 15 మంది స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యుల వాళ్ళ ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు మొత్తం 15 బృందాలుగా ఏర్పడి సోదాలు కూడా కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అంబేద్కర్ పైన చాలా అవినీతి ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా అతను ఆస్తులు ఎక్కువగా కూడబెట్టడానికి సంబంధించి కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ రావడంతో ఆ ఏసీబీ అధికారులు ఈరోజు రైడ్స్ కూడా నిర్వహించారు. అయితే రైడ్స్లో చూస్తే మాత్రము ప్రధానంగా చాలా అక్రమ ఆస్తులను కూడా గుర్తించినట్లుగా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా బ్యాంకు లాకర్తో పాటు ఇటు హైదరాబాద్లో కొన్ని చోట్ల దీనికి సంబంధించి బిల్డింగ్స్తో పాటు ఇటు నగర శివార్లో కూడా కొంత భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ని కూడా ఇటు ఏసీపీ అధికారులు ప్రజెంట్ స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రజెంట్ అంబేద్కర్ని మాత్రము ఏడీగా పనిచేస్తున్న మణికొండలో అంబేద్కర్ని ప్రజెంట్ ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి చూస్తే మాత్రం ప్రధానంగా బ్యాంకు లాకర్లు కూడా ఉన్నాయి కాబట్టి అందులో ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని కూడా తనిఖీ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అయితే సోదాలు మాత్రం ఈరోజు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన ఏసీబీ సోదాలు సాయంత్రం వరకు కొనసాగితే మాత్రమో కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇతర పేర్లపైన కూడా ఆస్తులు కొనుగోలు చేసి వారిపైన పెట్టినట్లుగా దీనికి సంబంధించి కొంత ఏసీబీ అధికారులు ఇన్ఫర్మేషన్ వచ్చిన నేపథ్యంలో పలు చోట్ల కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. కాబట్టి సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మొత్తం 15 బృందాలుగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నిర్వహించిన నేపథ్యంలో ఇటు బంగారంతో పాటు నగదును కూడా ఇటు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఓవరాల్గా అంబేద్కర్ని విచారిస్తే మాత్రం ఇంకా చాలా అక్రమ ఆస్తులు గుర్తించే అవకాశం కూడా ఉంటుందని చెప్పి కూడా ప్రధానంగా ఇటు ఏసీబీ అధికారులు భావిస్తున్న తరుణంలో రైడ్స్ మాత్రం ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా కొనసాగుతున్నాయి. అయితే మణికొండ కార్యాలయంలో అంటే ఏఈడీగా పనిచేస్తున్న అంబేద్కర్ అక్కడ చాలా అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా లంచాలు తీసుకున్నారని చెప్పి కొంత ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే సోదాలు నిర్వహిస్తున్నట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది. మొత్తానికి మాత్రము సోదాలు మాత్రం 15 చోట్ల కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ పవన్.